అధికారులు సిట్ అధికారులు ఉంటారు. అందులో కేఎస్ రావు కావచ్చు, వెంకటగిరి ఐఓ ఆఫీసర్ గా ఉన్నటువంటి వెంకటగిరి కావచ్చు, మరోవైపు శ్వేత కావచ్చు, ఈ నలుగురు అధికారుల బృందంతో పాటు ఒక గతంలో పనిచేసినటువంటి డీసీపీగా పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ కూడా వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం కూడా కనబడుతుంది. లోపలికి మాత్రం కేవలం విచారణ సమయంలో వీడియోగ్రఫీ ఎంటైర్ కేసీఆర్ మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వర్డ్ కూడా వీడియోగ్రఫీ చేస్తారు. ఎందుకంటే రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీటన్నిటికి సునీల్ అయితే కేసీఆర్ ను ఎన్ని గంటల పాటు విచారించనున్నారు? అంటే అసలు నిరాధారమైనటువంటి ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఒక బేస్లెస్ కేసు ఇది అని బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయినప్పటికీ కూడాను దీంట్లో ఇప్పటికే సిట్ విచారించిన వాళ్ళలో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు గంటల తరబడి సిట్ అధికారులు విచారణ చేశారు. కానీ అందులో అసలు పసలేని కేసు, ఆ క్వశ్చన్స్ కూడా వ్యాలిడ్ క్వశ్చన్స్ కాదు, ఊరికనే కాలయాపన చేశారు అన్నట్టుగా నేతలు బయటకు వచ్చి చెప్పారు. సో ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా ఎన్ని గంటల పాటు విచారణ చేస్తారు అనేటువంటి క్లూ ఏమైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు గతంలో మనం చూసాం, మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ లో కీలక నేతగా వ్యవహరించారు. అతన్ని కూడా దాదాపు 7 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడు, ఒక ప్రశ్న అడుగుతున్నారు, మళ్ళీ బయటకు వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నారు. ఇదంతా కూడా పైనుంచి ఆపరేటింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా వారు పైన ఎవరైతే అధికారులు ముఖ్యమంత్రి చెప్తున్నారా లేదా మంత్రులు చెప్తున్నారా లేదా డీజీపీ చెప్తున్నారా అనేది స్పష్టత లేదనేది అటు హరీష్ రావు వచ్చిన తర్వాత మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ కూడా అదే తరహాలో అడిగారు. వాళ్ళనే రివర్స్ కౌంటర్ అటాక్ చేశారని కూడా గతంలో కేటీఆర్ కూడా మాట్లాడారు. ఎక్కడ కూడా కేసుకు సంబంధించిన సరైనటువంటి ఎవిడెన్స్ లేకుండా, సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నైనికోల్ టెండర్ల విషయాలకు సంబంధించిన విషయాల అవకతవకలు బయటపెట్టినందుకు, మరోవైపు ప్రభుత్వము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు ఇటీవల కాలంలో ప్రభుత్వ తీరుపై అనేక రకాలుగా ప్రశ్నించినందుకు ఈ రకంగా వేధింపులు గురి చేస్తుంది అనేది గతంలో హరీష్ రావు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు. తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా అదే ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు మీరన్నట్టు కేసీఆర్ సైతం బీఆర్ఎస్ అధినేతగా ఉన్నారు. అతను మాజీ ముఖ్యమంత్రి, దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేశారు. వీరితో అతను అధికారులు ఏ రిపోర్ట్ ఇచ్చారు, ఏ రకంగా సంతకాలు చేశారు, ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేయమని మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా? వీటికి సంబంధించినటువంటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్, గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? ఇస్తే ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఓన్లీ కేవలం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయమని మీకేమైనా ప్రభాకర్ రావు చెప్పారా? లేదా రాజకీయ నేతలు, అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ కావచ్చు, మరోవైపు మహేష్ కుమార్ కూడా కావచ్చు, అప్పట్లో బండి సంజయ్ కావచ్చు, చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్తున్నారు. ఆ ఫోన్లు ట్యాప్ చేయాలని మీకేమైనా చెప్పారా? ఇలాంటి అన్ని ప్రశ్నలపై కూడా కేసీఆర్ ని సిట్ అధికారులు సందిగ్ధ అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. సుదీర్ఘంగా గతంలో 7 గంటల పాటు 7:30 గంటలు 8 గంటలు విచారించిన నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ ని కూడా అదే తరహాలో విచారిస్తారని కొంత బయట ప్రచారం అయితే కొనసాగుతుంది. దాదాపు సాయంత్రం వరకు 3 నుంచి స్టార్ట్ అయినటువంటి విచారణ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరి కేసీఆర్ మరి మీడియాతో మాట్లాడతారు. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా ఇప్పుడు చూస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా 10 సంవత్సరాల పాటు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పోలీసులు ఈ రకంగా నోటీసులు ఇచ్చి విచారించడం, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింప, నిజమైన ఎవిడెన్స్ ఏమైనా ఉందా అన్న దాని తరహాలో ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. కానీ ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతసేపు మనం చెప్పినట్లు ఈ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అదంతా కూడా కాంపిటేటివ్ అథారిటీ, రివ్యూ కమిటీ, ఇంటిగ్రేటెడ్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు. కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుందా, అసలు ఉండదా? ఒకవేళ ఉంటే ఎంతవరకు ఉంటే ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయమని ఏమైనా చెప్పినట్టు వారి దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? వారు గతంలో అరెస్ట్ అయినటువంటి ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ తీసుకొచ్చి 14 రోజుల పాటు జ్యుడిషియల్ పోలీస్ రిమాండ్ తీసుకొని మరీ విచారించారు. మరి అతనేమైనా స్టేట్మెంట్ లో చెప్పాడా? ఇటీవల అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, వీరేమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ముఖ్యమంత్రి చేయమని చెప్పారా? ఈ అన్ని అంశాలపై కూడా సిట్ అధికారులు ఈ రోజు సుదీర్ఘంగా కేసీఆర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. స్టేట్మెంట్ మొత్తం కూడా పోలీసులు వీడియోగ్రఫీ చేస్తారు, రికార్డ్ చేస్తారు. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో కేసీఆర్ స్టేట్మెంట్ కూడా పోలీసులు దాంట్లో మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హరీష్ రావు స్టేట్మెంట్ 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ 7:30 గంటల పాటు విచారించారు. సంతోష్ రావు 7 గంటల పాటు విచారించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ని సైతము సిట్ అధికారులు విచారించాలనే స్టేట్మెంట్ కూడా రేపు సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో మెన్షన్ చేసే
చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నటువంటి గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి మాజీ, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్, అప్పుడు గతంలో ఫోన్ ట్యాప్ అయ్యాని ఏదైతే ఆరోపణలు ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా కేసీఆర్ దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు చాలా మంది వ్యాపారవేత్తలు కావచ్చు, జర్నలిస్టుల ఫోన్లు, మరోవైపు న్యాయమూర్తుల ఫోన్లు, ముఖ్యంగా న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ మనం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించిన విషయంలో కూడా ఫోన్ ట్యాప్ చేశారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు నిలబడ్డాయి. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో మీరేమన్నా ఆర్డర్స్ ఇచ్చారా, ఆదేశాలు ఇచ్చారా పోలీస్ అధికారులకు కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి రివ్యూ కమిటీ కావచ్చు, కాంపిటేటివ్ అథారిటీ కావచ్చు, డిస్క్రిమినేటివ్ అథారిటీకి ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా, డీజీపీకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా, ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావుకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? వీటన్నిటికి ఇస్తే మరి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమని ఇచ్చారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలని చెప్పారు, వీటన్నిటికి విషయాలపై పూర్తిగా ఈ రోజు కేసీఆర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా పోలీస్ సిట్ అధికారులు తీసుకునే అవకాశం మరి కాసేపు మనం చూస్తున్నాం. సునీల్, అయితే ముందు నుంచి బీఆర్ఎస్ నేతలు ఏదైతే చెప్తున్నారో ఇవి కేవలం ఆరోపణలు అని చెప్తున్నారు. కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి, దాని ప్రకారంగానే సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇన్ కేసు బీఆర్ఎస్ నాయకులు తప్పు చేయకపోతే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే ఎందుకు భయపడుతున్నారు, విచారణకు హాజరు కావడానికి టైం ఎందుకు అడుగుతున్నారు, దీన్ని నానా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అని ఇటు ప్రభుత్వం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు అటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రము బీఆర్ఎస్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కొంత డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకు మీరు సిట్ అధికారుల నోటీసులకు ఎందుకు భయపడుతున్నారు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తారు. కానీ ఇది ఒకవేళ సిట్ అధికారులు చేసేటటువంటి ప్రాసెస్ అయితే అది లీగల్ గా జరగాల్సినటువంటి అవసరం ఉందనేది బీఆర్ఎస్ నేతలు. మీ దగ్గర అసలు ఏమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ఎందుకు మీరు ఈ రకంగా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు? ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు సమర్పిస్తున్నాయి, ఇప్పటికే చాలా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 116 మున్సిపల్ 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. మరోవైపు తమ కార్యకర్తలను విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ విచారణ పేరుతో ఈ రకంగా నోటీసులు ఇచ్చి ఒకరి తర్వాత ఒకరికి, మొదటగా హరీష్ రావుకి ఇచ్చారు, ఆ తర్వాత కేటీఆర్ కి ఇచ్చారు, సంతోష్ రావుకి ఇచ్చారు, ఇప్పుడు మా అధినేత బీఆర్ఎస్ అధినేతగా ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేసీఆర్ కు ఈ రకంగా నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు ప్రధాన విషయం. ఈ నోటీస్